నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. అంబటి రాంబాబు గారి గురించి మనకందరికీ తెలిసిందే. ఆ ఇష్యూ ఎంత రచ్చ అవుతుందో. సో, అంబటి రాంబాబు గారి విషయంలో ఇంకా ఇప్పుడేం జరుగుతుంది, ఇంకా ఏం జరగబోతుంది డీటెయిల్‌గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కాల్మూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్‌సీపీ ప్రతినిధి. నమస్తే సార్. నమస్తే అండి. పబ్లిక్‌లో అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అనుచితంగానే ఉన్నాయా? ఒకటి ఎప్పుడైనా 2 చేతులు ఇలా మోగాలంటే, చప్పట్లు రావాలంటే ఒక చెయ్యితో చప్పట్లు కొట్టలేం. 2 చేతులు మోగితేనే అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడే క్వెషన్ బట్టే నా ఆన్సర్ వస్తుంది. అవును. ఇప్పుడు అంబటి రాంబాబు గారు దాదాపు 40 ఏళ్ళకి పైగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంతకుముందే 30 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేశారు. దాని తర్వాత ఏపీఐసిసి చైర్మన్గా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. దాని తర్వాత మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత గెలిచారు, మంత్రి అయ్యారు, మళ్ళీ ఓడిపోయారు. సో ఆయన నిత్యం రోజు ప్రెస్ మీట్లో లేదంటే ఏదో ఒక విధంగా పబ్లిక్తో మాట్లాడటమో, ఏ రోజు కూడా ఎక్కడ పరుష పద్యాలతో దూషించిన సంఘటనలు తన 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు. మీరు ఒక్కసారి తీయండి, అంబటి రాంబాబు గారు ఇదిగో పలానా వాడిని బూతులు తిట్టాడు, వీడిని బూతులు తిట్టాడు అంతకుముందు ఎప్పుడూ లేదు. మొన్న ఆ రోజు ఎందుకు జరిగింది, ఎలా జరిగిందనే ఇన్సిడెంట్లోకి వెళ్లే ముందు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు, అది కూడా ఒక చిన్న తప్పు కాదు, మహాఘోర అపచారం. 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం. ముఖ్యమంత్రి హోదాలో, ఎందుకంటే జీవితంలో ఏ మనిషి ఎప్పుడు మాట్లాడాల, మానవ జన్మెత్తినవాడు ఎవడు కూడా తిరుమల లడ్డులో కల్తీ అనే మాట్లాడాల. అలాంటిది 4వ ముఖ్యమంత్రి, 75 ఏళ్ల వయసు, రేపు 2028 వస్తే 50 ఏళ్ల రాజకీయ అనుభవం అతనికి. అతను తన రాజకీయ స్వార్థం కోసం దేవుడి మీదే ఒక అపవిత్రత, ఒక నింద వేశాడు. ఇది జంతువుల కొవ్వు కలిసింది, యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు సిబిఐతో కూడినటువంటి ఒక సిట్ని ఏర్పాటు చేసింది. సిట్ మొన్న ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది. ఆ ఛార్జ్ షీట్లో స్పష్టంగా నో యానిమల్ ఫ్యాట్ ఇన్ లడ్డు అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి బుద్ధి తెచ్చుకొని ఉండాలి కదా, అప్పటికైనా అరే మాట్లాడింది తప్పు అని చెప్పి అంతటితో వదిలేయాలి కదా. వదిలేయకుండా వాళ్ళు ఏం చేశారు, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టారు. ఆ హోర్డింగ్లో భాగంగా గుంటూరు పట్టణంలో కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు ఒక హోర్డింగ్ పెట్టారు. ఏమని, మహాపాపం జరిగిపోయింది, అసలు నెయ్యే కాదు అది మొత్తం కల్తీయే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో, కరుణాకర్ రెడ్డి గారి ఫోటో వేసి పెట్టారు. అసలు ఎక్కడ సిబిఐ వేసినటువంటి సిట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, సుబ్బారెడ్డి గారిది కానీ, లేదంటే ఎక్కడా లేదు, వాళ్ళకి సంబంధమే లేదు. కానీ వాళ్ళు ఇంకా మహాపాపం జరిగిందని వేస్తే అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీకు 24 గంటలు టైం ఇస్తున్నారు రేపటిలోపు, ఇది శాంతి భద్రతలను విఘాతం కలిగించేది, ఇలా రెచ్చగొట్టి మీరు ఫ్లెక్స్లు పెట్టద్దు, మీరన్నా తీసేయండి, లేదంటే మేమన్నా వచ్చి తీసేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పినా కూడా ఆయన అక్కడికి వెళ్ళాలి ఫ్లెక్స్ దగ్గరికి. ఆ రోజు ఇది 31వ తారీఖు అది జరిగింది. 31వ తారీఖు ఏదైతే ఆ రోజు శనివారం రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చింది. మహాపాపం జరిగింది, దానికి ఆ పాపానికి పరిహారంగా పూజలు చేయాలి. మనం మనిషి అనేవాడు, మనిషి పుట్టినాడు ఎవడు, జంతువులు కొవని మాట్లాడారు. అది లేదు, తప్పని తేలింది. అయినా కూడా వీళ్ళ బుద్ధి ఇంకా మారకుండా మళ్ళీ కల్తీ అని ప్రచారం చేస్తున్నారు. దీనికి ఈ పాపానికి పరిహారంగా పూజలు చేయాలని. దానిలో భాగంగా అంబటి రాంబాబు గారు కూడా పూజలు చేయడానికి వెళ్ళి పూజలు చేసి వస్తున్నారు. దారిలో వస్తుంటే ఒక సర్కిల్లో తెలుగుదేశం వాళ్ళు కర్రలు, రాడ్లు అన్నీ పట్టుకొని, కొంతమంది తెలుగుదేశం మహిళలు, ఆమె గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట, నందనమో ఏదో ఉంది ఆమె పేరు, వందనమో. సో ఆమె మరి కొంతమంది అక్కడ ఉండి లంబూతులు, ఒరే రారా లం డాష్గా, ఏంట్రా నువ్వు ఏదో ఫ్లెక్స్ చించుతా ఉన్నావంట, నువ్వు ఒక అమ్మకి అబ్బకు పుడితే చించురా, ఒరే లం డాష్గా రారా చించురా, నువ్వు ఎట్ట చూస్తావురా. ఆయన చించడానికి పోవట్లా, ఆయన గుడి నుంచి వస్తున్నాడు. సో వస్తుంటే కారు ఆపి కారు మీద కొడతా, కారుని అడ్డగించి ఆయన బూతులు తిడుతున్నప్పుడు ఆయన ముందు సీట్లో కూర్చో ఉన్నాడు. ఆయన అట్లా కారు గ్లాస్, అంటే మన ముందు సీట్లో ఆయన గ్లాసులో నుంచి అట్లా గ్లాసు దించితే గ్లాసులో నుంచి అట్లా బయటికి అలా తీసి ఆయన ఒక మాట అన్నాడు. ఏమని,
ఎవడొస్తాడో రెండ్రా, చంద్రబాబా లేదంటే వాళ్ళ డాష్ మొగుడా, అట్లా ఆ బూత్ మాట్లాడిన తర్వాత ఏ డాష్ గాడు వస్తాడో రెండ్రా అన్న కోణంలో మాట్లాడాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆ మాట అలా అక్కడ ఉన్న వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. అయినా కూడా ఆయన దాన్ని తప్పని ఒప్పుకొని ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, నేను చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఆ మాట అలా, నేను ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, మంత్రిగా పనిచేశా, అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అలా ఇరిటేట్ చేశారు, ఆ మాటలను బట్టి నేను కొంచెం మాట తోలటం జరిగింది, సో నేను దాన్ని తప్పుగానే నేను భావించుకుంటున్నాను, సో నేను చంద్రబాబు నాయుడు అనలేదని ఆయన చెప్పాడు. అంటే ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయన తన తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు అనలా. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఒక పని పాట వీళ్ళ మనుషులకి ఏమి ఉండదు. ఆయన అనకపోయినా అన్నారని ఆయన్ని ఊహించేసుకొని నా భార్యను తిట్టారు, నా అమ్మని తిట్టారు, నా చెల్లిని తిట్టారు, నా అక్కని తిట్టారు, ఇక రోజు వీళ్ళ గోల అదే తీసి దాడి చేయడానికి పోయారు. మరి దాడి చేయడం తప్పు కదా. ఆయనే ఉన్నాడు, నేను అన్నా కదా నా దాని మీద మీరు కేసు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధమే, నేను ఎక్కడికి పారిపోను అన్నాడు. అప్పుడేం చేయాలి? అన్న దాని మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే దాని ప్రకారం కేసు పెట్టాలి. అంతే తప్ప దాడి చేయడానికి ఎట్లా వెళ్తారు? దాడి చేయడానికి వెళ్ళి మొత్తం ఒక 5-6 గంటలు ఆయన అక్కడ బంధించేసి పెట్రోల్ విసిరేసి కార్లన్నీ బగలగొట్టి భయభ్రాంతులకు గురి చేసి తెలుగుదేశం పార్టీ మహిళా ఎమ్మెల్యే వాళ్ళ భర్త ఆధ్వర్యంలోనే దాడులు జరుగుతూ ఉంటే మరి ఏ సంస్కృతిలోకి వెళ్తున్నాం మనం? మీరన్న మాటకే తప్పంటే ఈ టైంలో ఇలాంటి దాడులు ఏవి జరగలేదంటారా? జరిగితే వీళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు కాదు కదా, బయటికి ఉండేవాళ్ళు కాదు కదా. అదే దాడులు అదే సంస్కృతి మేము కొనసాగిస్తే ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు మీరు ఉన్నారు కదా ఎక్కడ? ఇప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నారు అంటున్నారు, మేము దాడులు చేస్తే వాళ్ళు ఉండాలి కదా అని అనేటప్పుడు వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు మీరు ఉన్నారు కదా. అంటే మేము చేయలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, రేపొద్దున దీనికి కొనసాగిద్ది కదా. ఇది ఎక్కడ ముగింపు పలకాలంటే ఇప్పుడు మీరు స్టార్ట్ చేశారు, దానికి ఎండ్ కార్డు మేము పలకాలుగా. వెంకటరెడ్డి గారు, 2 పార్టీలు, ఒకళ్ళు అధికారంలో ఉన్నారు, ఒకరు విపక్షంలో ఉన్నారు, అయినప్పటికీ కూడాను ఎందుకు సంయమనం పాటించలేకపోతున్నారు? సమస్యలని సమస్యలుగా చూడకుండా వాటిని మీ పార్టీల అజెండాలకు ఎందుకు రుద్దుకోవాలి? అజెండాకు పోవట్లా. ఇప్పుడు వాళ్ళు దాడి చేయడానికి వచ్చారు, అక్కడ ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు ముందు చెల్లాచెదురు చేసి పంపించాల్సింది వాళ్ళనే కదా. అవును. లేదని మేము కూడా పిలుపునిచ్చి మా చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయిగా, మేము కూడా అందరిని గ్యాదర్ చేసి రమ్మంటే ఏమవుతాయి? 100,000 మంది ప్రాణ నష్టం జరిగింది, ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది, లేదా 9-10 మందికో గాయాలని. అదే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, అందరు టీవీలో చూస్తున్నారు కదా, మేము కూడా పిలుపునిచ్చి రండి, ఉన్న వాళ్ళందరూ అందుబాటులోకి వచ్చేయండి, మనం కూడా అటాక్కి వెళ్ళిపోదామని మేము కూడా పిలుపునిచ్చామనుకోండి, ఏమైంది? ఇద్దరి మధ్య కొట్లాటలు జరుగుతాయి, చంపుకోవాల్సినటువంటి పరిస్థితులు. మా వైపు ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళ వైపు ప్రాణ నష్టం జరిగింది. మరి ఇది కావాలని వాళ్ళు కోరుకుంటున్నారా? మేము ఇది వద్దని కోరుకున్నాం, అందుకనే సమయంతో ఉన్నాం. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చి ఎవడైతే మన మీద దాడులకు వస్తాడో వాళ్ళ మీద మీరు కూడా అటాకింగ్కి వెళ్ళిపోండి అని ఒక మాట అన్నాడు అనుకోండి, ఆగుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఆగుతారా? మీరు చెప్పండి. ఆ సంస్కృతి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారో అని చెప్పనండి, మేము కూడా మా నాయకుడిని ఒప్పిస్తాం అన్న వాళ్ళు అది కోరుకుంటున్నారని. ఇది మంచి పద్ధతి కాదు. మా దగ్గర నుంచి ప్రాణ నష్టం జరిగింది, వాళ్ళ వైపు ప్రాణ నష్టం జరుగుతుంది, దానికి వాళ్ళు సిద్ధమా? ఓకే, అది నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు. పొలిటికల్లో ఏదన్నా ఉన్నప్పుడు ఒక మాట అన్నప్పుడు అంటే వీళ్ళందరూ శుద్ధపోసలాగా అసలు వీళ్ళు ఏం అనలేదు అన్నట్టుగా మాట్లాడితేట. చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా నోరు తెరిస్తే మంచి మాటలు వచ్చినాయా? నారా లోకేష్ నోరు తెరిస్తే మంచి మాటలు ఏ రోజున వచ్చినాయా? పవన్ కళ్యాణ్ నోట్లో బూతులు తప్ప ఏ రోజన్నా ప్రవచనాలు వచ్చినాయా? ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు నోరు తెరిస్తే గబ్బు మాటలు తప్ప ఏదన్నా మంచి మాటలు వచ్చినాయా? వీళ్ళందరూ ఈరోజు వచ్చి చాగంటి ప్రవచనాలు లేదంటే ఇంకో ప్రవచనాలు చెప్తే ఎట్లా? ఈ సంస్కృతి మీరు స్టార్ట్ చేశారు. సో ముగింపు ఖచ్చితంగా మేము పలుకుతాం. రానున్న రోజుల్లో ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి ఉండదు. మీరు కూర్చున్న సీటుకి ఎంత దూరమో నేను కూర్చున్న సీటుకి అంతే దూరం కదా. అంబటి రాంబాబు గారు మాట్లాడింది రికార్డింగ్ ఉందా మీ దగ్గర? అంబటి రాంబాబు గారు మాట్లాడింది ఉంది. అంబటి రాంబాబు గారు క్లియర్ గా ఆయన దానికి వివరణ కూడా ఇచ్చాడు. ఒక్కసారి అంబటి రాంబాబు గారు మాట్లాడిన దానికి ఆయన మళ్ళీ వివరణ కూడా ఇచ్చాడు. ఏమని వివరణ ఇచ్చాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని కాదు అని చెప్పి ఆయన స్పష్టంగా వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఒకసారి మీకు చూస్తే అర్థమైంది కదా. అంబటి రాంబాబు గారిని కొడితే మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి. ఇదిగోండి ఆయన కారు ఆపారు, అక్కడ ఆపి చూడండి వాళ్ళందరూ కర్రలు తీసుకొని వస్తుంటే ఆయన అప్పుడు బయటకు వచ్చి చంద్రబాబుని రమ్మను, వాడు అమ్మ మొగుడిని రమ్మను అన్నమాట ఆయన అన్నాడు. అని అక్కడ ఉన్న వాళ్ళని లంబూతులతో సంబోధించాడు. సో ఆయన అన్న మాట అది. చంద్రబాబు నాయుడు లంబూతులతో సంబోధించాల. అక్కడ ఉన్న ఎవరైతే ఒక మహిళ
ఆమె జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. గ్రంథాలయం అంటే పవిత్రమైనటువంటి గ్రంథాలయానికి చైర్మన్ గా ఉండి ఆమె రోడ్ల మీద వెళ్తుంది. మీరు చూసారో లేదు, రారా 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 అని చెప్పి కేకలేస్తా ఆమె వెళ్తా ఉంటుంటే ఎవరైనా సమయంలో కోల్పోతారు కదా. నేనేం ఎవరైనా ఆ సందర్భంలో కోల్పోతారు. అదే దానికి సంబంధించి జరిగింది. మరి వాళ్ళు చేసింది ఏం చెప్పాలి? ఇప్పుడు ఆమె మీద కదా కేసు పెట్టాల్సింది. ఇప్పుడు రాంబాబు గారి మీద కేసు పెట్టారు, రాంబాబు గారు తిట్టారని. రాంబాబు గారిని తిట్టాల మీద కూడా కేసు పెట్టాలిగా. అవును, మరి మీరు ఎందుకు అది ఇది తీసుకోలేదు? మేము కాదు కదా కేసు పెట్టాల్సింది పోలీసులు. మేము కేసు కంప్లైంట్ ఇచ్చాం. ఆల్రెడీ రాంబాబు గారు ఇచ్చారు కంప్లైంట్. అయ్యా నా మీద తిట్టారు, ఇట్లా మీరు కేసు తీసుకోండి అని. తీసుకోలేదని ఆయన కూడా కోర్టులో చెప్పింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వన్ సైడ్ గా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మేము నడుపుతాం, మీరు చేతగాని దద్దమ్మల్లాగా కూర్చోండి, మేము కేసులు పెట్టినా మేము మిమ్మల్ని దాడులు చేసినా మీరేం మాట్లాడొద్దని వాళ్ళు అంటున్నారు. సో ఇది ఎక్కువ రోజులు ఉండదు కదా. మీరు బంధిస్తే ఎవరినైనా కూడా ఎన్నాళ్ళు బంధించగలుగుతారు? ఒక రూమ్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని బంధించారనుకోండి, కొన్ని రోజులు బంధించగలుగుతారు, తర్వాత బయటకు వచ్చినాక. సో అదే వీళ్ళు చేస్తుంది ఇప్పుడు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వీళ్ళు దాడులు చేయటమే కాకుండా సంపడానికి పోతున్నారు డైరెక్ట్ గా. అంటే ఏంటి, ప్రజాస్వామ్యంలో ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలకు బట్టి మా మాటలు కూడా వస్తాయని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మీరు అడిగే క్వశ్చన్ బట్టే నా దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. మీరు అడిగే క్వశ్చన్ బట్టే నా నుంచి ఆన్సర్ వస్తుంది కదా. మీరు వ్యవహరించే తీరును బట్టే నా నుంచి కూడా రియాక్షన్ వస్తుంది. సేమ్ అవతలు అంతే కదా. మీరు అయ్యా అంటే అయ్యా అంటాం, అన్న అంటే అన్న అంటాం, లేదు సార్ అంటే సార్ అంటాం, లేదు నీ అమ్మ అంటే యువతల నుంచి కూడా అదే వస్తుంది కదా. ఏమొస్తుంది అంటే ఇప్పుడు మీరు అవతల దాడులు చేస్తున్నారు. సో ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, 164 మంది ఉన్నారు, పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు, కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తా అంటున్నారు. ఈ అధికారం మీ నుంచి పోయినాక ఆ రోజు తర్వాత అధికారం మా దగ్గరకు వచ్చిన తర్వాత అదే విధంగా మేము కూడా వ్యవహరిస్తే ఏమైంది? రాష్ట్రం రావడం కష్టం అయింది. అది కావాలని వాళ్ళు కోరుకుంటాను. మేము వద్దనుకున్నాం. 2019-24 మధ్య మా నాయకుడు వద్దనుకున్నాడు అది. అందుకనే వాళ్ళు బోషిడికే అన్నా, వాడు ఒకడు తీసుకొని వచ్చి చెప్పులు తీసుకొని తంతానా డాషుల్లారా అన్నా, ఇదే నారా లోకేష్ జగన్ గారిని ఉద్దేశించి లండన్ వెళ్తే ముండల్ని డాష్ చేయడానికి వెళ్ళాడా అన్నాడు. ఎంత బూతు పదం అది. ఇదే చంద్రబాబు నాయుడు గారు నీ పుట్టకే తప్పుడు పుట్టక అన్నాడు జగన్ గారిని ఉద్దేశించి. మరి మేము కూడా ఆ రోజు రాళ్ళలో కర్రలో తీసుకొని వెళ్తే వీళ్ళు ఉండేవాళ్ళ? మేము వద్దనుకున్నాం. గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవద్దని మా నాయకుడు చెప్పాడు. మేము వదిలేసాం. మా నాయకుడు మమ్మల్ని చేతులు కట్టేశాడు. వద్దు వద్దు వద్దు, వాళ్ళు అలానే రెచ్చగొడతారు, మీరు రెచ్చిపోవద్దు, వాళ్ళు రెచ్చగొట్టి ఇలా చేయాలనుకుంటున్నారు, వద్దు వద్దు అని చెప్పి మమ్మల్ని అంచివేశాడు. కాబట్టి వీళ్ళు అలా ఉన్నారు. రోజు మీరు అధికారంలో ఉండేటప్పుడు మీ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా బూతులు మాట్లాడలేదు. ఏం మాట్లాడారు? కొడాలి నాని. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకి కొడాలి నాని మాట్లాడిన మాటలకే చూద్దాం. చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటల కంటే కొడాలి నాని తక్కువ మాట్లాడాడు. నేను లిస్ట్ వినిపిస్తా చూడండి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో వీళ్ళు చూడండి. వలపనేని వంశీ నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిపై దాడి చేశారు తెలుగు యువత నాయకులు. ఇప్పుడు వచ్చిన 20 నెలల్లో జరిగింది. గోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్కు చెందిన ప్రచార రథానికి నిప్పు పెట్టారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. టీడీపీ ఎమ్మెల్యే జేసీ వర్గీయులు దాడి చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కాడిపై రాళ్ల దాడి జరిగింది. జై జనసేన అంటూ తన ట్రాక్టర్ తో ముద్రగడ ఇంటి గేటును తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పచ్చ మూకలు దాడి చేశాయి. జెడ్పీ చైర్పర్సన్ బీసీ మహిళా ఉప్పాల హారికపై టీడీపీ జనసేన గుండాలు విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడి చేశారు. కారుమూరి ప్రచార వాహనం ఎక్కి డాన్స్ చేసిన జనసేన కార్యకర్తలు కారుపై ఉన్నటువంటి జగన్ చిత్రాన్ని అవమానించడం హేయమైన చర్య. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాలు దాడి చేశారు. హిందూపురంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడి చేశారు. తిరుపతిలోని భూమన ఇంటి వద్ద టీడీపీ గుండాగిరికి దిగింది. పద్మావతిపురంలో 100 మందికి పైగా రౌడీ మోకలు వీరంగం సృష్టించారు. పల్నాడు జిల్లా బోయిపాలెంలో టీడీపీ గూండాల రౌడీజం చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీపై దాడికి ఎత్తించారు. బొల్ల బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాట్లో బొల్ల బ్రహ్మనాయుడు తలకు ఇవన్నీ 20 నెలల్లో జరిగినాయి. కొన్ని ఇన్సిడెంట్స్. టీడీపీ గుండాలు బహిరంగంగా ఆయుధాలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నానికి పాల్పడ్డారు.
జోగి రమేష్ నివాసానికి నిప్పు పెట్టారు టీడీపీ పెట్రోల్ బాంబులు. రాళ్లు రుబ్బారు. వస్తే జగను ఎలా మరి చెప్పండి ఇప్పుడు, మరి ఎన్ని వాళ్ళు చేస్తే మేము ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద ఏమైనా దాడి జరిగిందా? పవన్ కళ్యాణ్ మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారంటే అదే కొత్తవేడు దూరంలోనే మా కార్యాలయం కూడా ఉంది కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, 151 సీట్లు ఉన్నాయి కదా, మేము వెళ్ళామా ఎక్కడికన్నా? ఒకడు బోషిడికే అంటే వాడి ఇంటి మీదకి మేమన్నా వెళ్ళామా? చెప్పండి. అతను సేఫ్కి రోజు చైర్మన్ కూడా అయ్యాడుగా స్వచ్ఛాంధ్ర. ఇదే మాజీ ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రిని ఉద్దేశించి సంభాష లంభాష మాట్లాడాడు. ఏమన్నా వెళ్ళామా మేము? ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, లోకేష్ రెచ్చగొట్టినటువంటి విధానం, మరి మేము ఎక్కడా వెళ్ళలేదే. కానీ వాళ్ళే రెచ్చగొడుతూ వాళ్ళే ఇది చేస్తూ మమ్మల్ని ఇది ఇంకా మీరు అయినా కూడా సైలెంట్గా ఉండండి అంటే మిమ్మల్ని 10 సార్లు ఇట్లా సైలెంట్గా మీరు ఉంటారేమో, 11వసారి మీకు రాదా? ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు అంబటి విషయంలో పార్టీ ఎలాంటి కార్యాచరణ చేయబోతోంది? అంబటి రాంబాబు గారిని జైలుకి పంపించారు ఆల్రెడీ. ఓకే, సో అతి త్వరలో బెయిల్ వస్తుంది, దాంట్లో నో డౌట్. ఓకే, ఎవరికైనా బెయిల్ రావాల్సిందే కదా. ఆయనేం ఎవరిని మర్డర్ చేయలా, ఎవరినేమో ఇది చేయలా. సో డైరెక్ట్గా రేప్ చేసినటువంటి ఎమ్మెల్యే, కారులో రేప్ చేసిన ఎమ్మెల్యేనే బయట తిరుగుతున్నాడు. అట్లాంటప్పుడు రాంబాబు గారు ఎవరిని ఏం చేయలేదు కదా. సో ఆయన తొందరగానే బెయిల్ వస్తుంది, దాని గురించి పెద్ద ఇదేం కాదు. సో అంబటి రాంబాబు గారికి పార్టీ పూర్తి అండగా ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే అంబటి రాంబాబు గారు ఎక్కడ తప్పు చేయలేదు. సో అంబటి రాంబాబు గారి ఇంటి మీదే దౌర్జన్యంగా దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి కారులను పగలగొట్టి ఆఫీసును తగలబెట్టేసి ఒక 5-6 గంటలు వీరంగం సృష్టిస్తే, సో మరి ఖచ్చితంగా వాళ్ళు కూడా రేపు పొద్దున్న దానికి శిక్ష పడాలి కదా అవతలాలకి. ఒక్కటైతే స్పష్టంగా చెప్తున్నా, మీరు ఒక మొక్కను నాటారనుకోండి, ఆ మొక్కను నాటి రోజు దానికి నీళ్లు పోస్తున్నప్పుడు మీరు ఆ మొక్కకు సంబంధించిన ఫలాలు ఎవరు అనుభవించాలి? మీరే అనుభవించాలిగా. అవును. లేదంటే మీ తర్వాత తరం అనుభవించాలిగా, మీ పిల్లలు ఎవరో ఒకళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఒక విషవృక్షాన్ని నాటారు, ఆ విషవృక్షానికి సంబంధించినటువంటి ఆ విష ఫలాలు ఎవరు అనుభవించాలి? వాళ్ళే అనుభవించాలి. వాళ్ళు విషవృక్షాన్ని నాటారు, దాని ఫలాలు కూడా వాళ్ళే అనుభవించాలి. ఇదైతే క్లియర్, రేపొద్దున అనుభవిస్తారనేది వాస్తవం. 2029 తర్వాత ఒక్కొక్కడికి చక్కెర వడ్డీ, బారు వడ్డీ, మిగిలిన వడ్డీలు అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామనేది క్లియర్. అంటే ఏంటి, మీరు దాడులు చేస్తామని చెప్తున్నారు? చూద్దరు కానీ ఇవన్నీ ఎందుకు మనం చెప్పటం? ఇప్పుడు చెప్పాను కదా, ప్రతిఫలం అనుభవించాలని. ఆ ప్రతిఫలం ఏ విధంగా అనుభవిస్తారనేది వెయిట్ అండ్ సీ. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీరు ఇప్పుడు వాళ్ళు ఇది చేసినప్పుడు మీరేం చేతులు కట్టుకొని కూర్చోరు కదా. సో ఇది లీగల్గా పోవాలా, ఇంకో దానికి పోవాలా, పోతాం, దానికి సంబంధించి క్లియర్గా అనుభవించక తప్పదు వాళ్ళు.